హాయ్ గైస్. సో, రీసెంట్‌గా నేను తీసుకున్న ఒక స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్ గురించయితే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీంట్లో మీకు 1 వీక్‌లోనే ఆల్మోస్ట్ ఒక ₹60,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో, ఈ స్టాక్‌ని ఎలా ఫైండ్ చేశాను, సో, ఏంటి అనేది మీకు కొంచెం ప్రైస్ యాక్షన్ బేస్ అయితే చెప్తాను. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ పొజిషన్ నేను మన కమ్యూనిటీతో కూడా షేర్ చేసుకొనే ఈ పొజిషన్స్ నేను తీసుకున్నాను. సో, మొత్తం మీకు చూపిస్తాను ఎలా బుక్ చేశాను ఏంటి అనేది. సో, ఫస్ట్ మీరు ఈ స్టాక్ నేమ్ వచ్చేసి ఓలా గైస్. సో, ఓలాలో మీకు ఇక్కడ చూడండి. సో, ఏదైతే మనకు ఆల్ టైమ్ హై ఉందో 150 నుంచి కంటిన్యూగా ఫాల్ అయితే వచ్చింది గైస్ చూడండి. కంటిన్యూగా ఫాల్ వచ్చింది. అండ్ రీసెంట్‌గా గైస్ ఇప్పుడు మీకు ఇది 1 వీక్ టైమ్ ఫ్రేమ్. బట్ రీసెంట్‌గా చూస్తే మనం 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఒక మంచి ప్రాపర్ బ్రేక్‌ఔట్ అయితే జరిగింది. సో, అది ఎక్కడ జరిగిందో మీకు చూపిస్తానండి. సో, చూడండి ఆల్మోస్ట్ మీకు ₹20 వరకెళ్ళింది. 22 రూపీస్ వరకెళ్ళింది ఈ స్టాక్. సో, ఇక్కడ ఏదైతే ఈ లో క్రియేట్ చేసిన తర్వాత చూడండి మీకు ఆల్రెడీ మనం ఆప్షన్స్ చేస్తున్నప్పుడు రివర్సల్ స్ట్రాటజీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఎగ్జాక్ట్‌గా మీకు అట్లాంటి ఒక ప్యాటర్న్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, చూడండి ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ వచ్చిన తర్వాత ₹20కి అయితే వెళ్ళిపోయింది. సో, ఎట్లుందంటే ఏదైతే ఈ లో క్రియేట్ చేసిందో ఈ లో నుంచి ఒక మంచి బ్రేక్‌ఔట్ అయితే జరిగింది గైస్ ఇక్కడ చూడండి. సో, మంచి బ్రేక్‌ఔట్ ₹27 దగ్గరే మనకి బ్రేక్‌ఔట్ అయితే జరిగింది. 27 నుంచి 28 మధ్యలో. సో, ఈ బ్రేక్‌ఔట్ జరిగిన తర్వాత సో, ఇక్కడ చూడండి మంచి ర్యాలీ అయితే కంటిన్యూ అయ్యింది ఇక్కడ నుంచి. అండ్ ఎప్పుడైతే గైస్ ఈ ర్యాలీ కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ స్టాక్ అయితే చూడలేదు. సో, ఎప్పుడైతే నేను ఈ స్టాక్ చూసినప్పుడు కంటిన్యూగా ర్యాలీ వచ్చిన తర్వాత ఒక రిట్రేస్‌మెంట్ అయితే వచ్చింది. సో, ఇక్కడ నుంచి ఫాల్ అయింది గైస్ ఓకేనా. సో, ఫాల్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఒక లెవెల్ నుంచి అంటే 37 నుంచి ₹32 మధ్యలో కంటిన్యూగా కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. సో, కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఈ కన్సాలిడేషన్‌ని కూడా బ్రేక్ చేసింది గైస్. ఇక్కడ చూడండి. ఈ కన్సాలిడేషన్‌ని బ్రేక్ చేసి ఒక క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో, ఎగ్జాక్ట్‌గా నేను ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్‌గా నా టార్గెట్ వచ్చేసి ₹44 ఉండే. బట్ ₹43లో నుంచి రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ టైమ్ హై కూడా ఉంది. ఈ హై బ్రేక్ అవ్వలేదు. కాబట్టి నేను ఈ స్టాక్‌లోంచి అయితే ఎగ్జిట్ తీసుకున్నాను. ఒకవేళ ఈ హై బ్రేక్ అయ్యి ఉంటే 45, 47 దాకా నేను టార్గెట్ అయితే ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఇక్కడ ఆ రోజు ఏదైతే మీకు హై క్రియేట్ అయిందో ఆ హై క్లోజింగ్ అయితే జరగలేదు. కాబట్టి నేను దీంట్లో మీకు ఎగ్జిట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ₹40 దగ్గర ఉంది గైస్ చూడండి. సో, గైస్ ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ మనం చూసామంటే కంటిన్యూగా హై అయితే జరిగింది. సో, జరిగిన తర్వాత ఎప్పుడు ఇలా కంటిన్యూగా పైకెళ్ళదు కాబట్టి ఏదో ఒక టైంలో ఒక రిట్రేస్‌మెంట్ అది తీసుకుంటది. సో, ఈ రిట్రేస్‌మెంట్ టైంలో కొంచెం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి గైస్. సో, ఈ కన్సాలిడేషన్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాను. సో, ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత మనం ప్రీవియస్‌గా ఏదైతే అక్కడ హై క్రియేట్ చేసిందో ఆ హైని మనం టార్గెట్ కింద తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ హై బ్రేక్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మళ్ళీ చాలా ఎక్కువ మూవ్‌మెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఇది కేవలం జస్ట్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మాత్రమే ఈ ఎంట్రీ అయితే నేను ప్లాన్ చేశాను. అండ్ యాక్చువల్‌గా ఎంట్రీ ప్లాన్ చేసేటప్పుడు ఎక్కడ ప్లాన్ చేయాలంటే కింద మీకు ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది చూడండి. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఏదైతే కన్సాలిడేషన్ అయిందో ఈ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్‌ఔట్ జరిగింది గైస్ చూడండి. ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడ కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఈ స్టాక్‌ని మనం వాచ్ లిస్ట్‌లో లేదు కాబట్టి నేను చూడలేదు. మీకు గ్రోలో మీకు చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ స్టాక్ అయితే నాకు కనిపించింది. అప్పుడు నేను ఈ స్టాక్‌ని ఈ ప్యాటర్న్‌ని అనలైజ్ చేసి ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత ఏదైతే పర్టిక్యులర్ ఈ కన్సాలిడేషన్ ఉందో ఇది బ్రేక్ అయిన తర్వాత నేను ఎట్లయితే ప్లాన్ చేశానో సో, నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను దీంట్లో, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశాను, ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది మీకు ఏదైతే స్క్రీన్‌షాట్ పెడతాను అండ్ పీఎన్ఎల్ కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి. సో, దీంట్లో నాకైతే చాలా మంచి రిటర్న్ అయితే వచ్చింది. అండ్ నేను కరెక్ట్ టైంలో ఎగ్జిట్ కూడా అయ్యాను గైస్ ఓకేనా. ఇదే పొజిషన్ నేను మీకు ఆల్రెడీ మండే రోజు అనుకుంటా నేను స్క్రీన్‌షాట్ తీసి మా కమ్యూనిటీతో కూడా షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంది అనుకుంటే ఇక కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు డీఎం చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్.